జంట నగరంలో ప్రధానమైన రవాణా వ్యవస్థ ఆర్టీసీ. కానీ జనాభాకు సరిపడా బస్సులు లేవని నగరంలో అమీర్పేటకు చెందిన స్థానికురాలు దివ్య అంటున్నారు. ఎప్పుడూ అరకొర బస్సులోనే కాలక్షేపం చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలు, కార్లు, బైక్లపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందని దివ్య తెలిపారు. నగరంలో రోజుకు కనీసం 500కు పైగా ప్రైవేట్ వాహనాలు రోడ్డెక్కుతున్నాయని, ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు పడుతున్నామంటున్న దివ్యతో మా హైదరాబాద్ ప్రతినిధి లిఖిత అందిస్తారు. రోజు దాదాపు వందల మంది ఆర్టీసీ బస్సులు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే సరిపడా బస్సులు లేక చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రైవేటు వాహనాలను కూడా సంప్రదిస్తున్నారు. దీనివల్ల రోడ్డుపైకి ట్రాఫిక్ ఎక్కువగా రావడం ప్రాబ్లం అయిపోతుంది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతూ అటు ఆఫీసులకు కావచ్చు, ఇటు కాలేజీలకు కావచ్చు, ఒకవైపు హాస్పిటల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా లేట్ అవుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆర్టీసీ ఛార్జీలు పెంచే విషయంలో కాకుండా దయచేసి బస్సులు పెంచుతూ, అలాగే వాటిలోని క్వాలిటీని పెంచుతూ ప్రజలకు మంచి ప్రయాణాన్ని అందించాలని కూడా కోరుకుంటున్నారు. దీని వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చాలా ప్రాంతాలలో బస్సులు టైంకి లేక కూడా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ టైం వరకే బస్సులు వస్తున్నాయి, ఆ టైంలోపే బస్సులు వెళ్ళిపోతున్నాయి. చాలా సమయం మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. దీన్ని కూడా ప్రభుత్వము అలాగే ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచే ప్రయత్నంగా అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. జంట నగరాలు.